రంగుల పండుగ హోలీ వచ్చేసింది. వీధులన్నీ రంగులతో నిండిపోతాయి. అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయి. కానీ ఒక్క నిమిషం ఆగండి. అసలు మనం ఈ పండగ ఎందుకు జరుపుకుంటున్నాం? ఒక పక్క రాక్షసి హోలిక దహనం కథ వింటాం, మరో పక్క రాధాకృష్ణుల ప్రేమ రంగుల ముచ్చట వింటాం. అసలు ఈ రెండిటికి సంబంధం ఉందా, లేక ఇవి వేరువేరు చరిత్రలో ఒక రక్తపాతం, ఆచారంలో ఒక అద్భుతమైన రంగుల విందు. ఈ రెండిటికి మధ్య ఉన్న ఆసక్తికరమైన గొలుసు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో లోతుగా విశ్లేషించుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే హోలీ గురించి మీరు ఇప్పటి వరకు వినని ఎన్నో నిజాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చరిత్రలోకి వెళ్దాం. సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. తనను తానే దేవుడిగా పూజించమని శాసించిన అహంకారి ఆయన. కానీ ఆయన ఇంట్లోనే విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు పుట్టాడు. కొడుకు అని చూడకుండా ప్రహ్లాదుడిని చంపడానికి హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడే రంగంలోకి వస్తుంది హోలిక. ఆమెవరో కాదు, హిరణ్యకశిపుడు సోదరి. ఆమెకు అగ్నిలో కాలకుండా ఉండే ఒక అద్భుతమైన వస్త్రం లేదా వరం ఉంటుంది. ప్రహ్లాదుని చంపడానికి ఆమె మంటల్లో కూర్చుంటుంది. కానీ అక్కడ జరిగింది వేరు. చెడు ఆలోచనలతో ఉన్న హోలిక కాలి బూడిదవుతుంది. నిక్కార్సైన భక్తి ఉన్న ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. దీనినే మనం హోలికా దహనం అంటాం. అంటే మనలో ఉన్న అహంకారాన్ని, చెడును అగ్నిలో వేసి దహనం చేయడమే ఈ చరిత్ర ఇచ్చే సందేశం. అందుకే హోలీకి ముందు రోజు రాత్రి మనం మంటలు వేస్తాం. ఇది పండుగ వెనుక ఉన్న గాంభీర్యమైన ఆధ్యాత్మిక పునాది. అయితే ఈ మంటల కథకు, రంగుల వేడుకకు సంబంధం ఏమిటి? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ పండుగకు ఒక కొత్త రంగును అద్దారు. చిన్నప్పుడు కృష్ణుడు తన నల్లని రంగు గురించి యశోదమ్మని అడుగుతాడు. అమ్మా, రాధ అంత తెల్లగా ఉంది, నేనెందుకు నల్లగా ఉన్నాను అని. అప్పుడు యశోదమ్మ నవ్వుతూ, నీ మనసులో ఏ రంగు ఉంటే అదే రంగు రాధ ముఖానికి పుయ్యి అని చెబుతుంది. కృష్ణుడు వెళ్లి రాధపై రంగులు చల్లడం, గోపికలతో కలిసి ఆడుకోవడం వల్ల ఇది ఒక వసంతోత్సవంగా మారింది. చూశారా? చరిత్రలో అది రక్షణ కోసం జరిగిన పోరాటం అయితే, ఆచారంలో అది ప్రేమను వ్యక్తపరిచే వేడుకగా మారింది. చరిత్ర భయం నుండి భక్తి వైపు నడిపిస్తే, ఆచారం మనల్ని ఆనందం వైపు నడిపిస్తుంది. సరే, పురాణాల సంగతి అలా ఉంచితే సైన్స్ ఏం చెబుతుంది? మన పూర్వీకులు ఏ పని చేసినా దాని వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉంటుంది. హోలీ వచ్చే కాలం శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే సంధికాలం. ఈ సమయంలో మన శరీరంలో బ్యాక్టీరియా పెరిగి జ్వరాలు వస్తాయి. పూర్వం హోలీ రంగులను వేపాకులు, పసుపు, కుంకుమ, మోదుగు పూల నుండి తీసేవారు. ఈ రంగులు పూసుకోవడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా శరీరానికి ఒక రకమైన ఇమ్యూనిటీ లభిస్తుంది. అలాగే మంటలు వేయడం కామదహనం అంటూ ఉంటారు. వాటి వల్ల చుట్టుపక్కల ఉన్న క్రిమి కీటకాలు నశిస్తాయన్నమాట. కాబట్టి హోలీ అంటే కేవలం సరదా మాత్రమే కాదు, అది ఒక పెద్ద నేచురల్ థెరపీ. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, హోలీ మనకు నేర్పే పాఠం ఒకటే. ముఖానికి రంగు పూసుకున్నప్పుడు మనం ఎవరు, మన కులం ఏమిటి, మన హోదా ఏమిటి అనేది ఎవ్వరికి తెలియదు. అందరూ రంగులమయమే, అంటే మనుషులందరూ ఒక్కటే అనే గొప్ప సందేశాన్ని ఈ పండగ ఇస్తుందన్నమాట. పాత గొడవలను మంటల్లో వేసి కొత్త స్నేహాలకు రంగులు అద్దుదాం. రసాయన రంగులకు దూరంగా ఉండి ప్రకృతి సిద్ధమైన రంగులతో ఈ పండగను జరుపుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే హోలీ విశిష్టతను మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. మీ అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.